లేదు బాబాయ్, ఖచ్చితంగా ఏదో తేడా జరుగుతోంది. నా అనుమానమే నిజమైంది. తారేదో ప్లాన్ వేసింది. తారకు ఏ నిజమో తెలిసింది. వెంటనే నేను గోపిని చంపేయాలి. సృజన మెళ్ళు తాళి కట్టాలి. లేదంటే మొత్తం తలకిందులయ్యేలా ఉంది. కాంతారా గోపి అంత గొప్పగా ప్రేమించుకుంటే గోపిని నేను పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను కూడా అనుభవించాను కదా. అలాంటి నేనే ఇద్దరు ప్రేమికుల్ని ఎలా విడదీస్తాను? గోపికి ఇప్పటికీ నా మీద ప్రేమ ఉందో లేదో నాకు అనుమానంగానే ఉంది. ఎందుకు అంటే తను నన్ను మేడం అనే పిలుస్తున్నాడు. కానీ కాంతారా గోపిల ప్రేమ గురించి ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారంటే వాళ్ళ ప్రేమనే గెలిపించాలి. సృజన, వంట అయింది, నువ్వు భోంచేస్తావా? ఏంటి మేడం అలా చూస్తున్నారు? సృజన, ఏం చేస్తున్నావు? కాంతారా, నువ్వు గోపి గొప్ప ప్రేమికులని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. మీరిద్దరూ ఒక్కటవ్వాలని ఇక్కడ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ ప్రేమలో ఎంత గొప్పతనం లేకపోతే ఆ ప్రేమ ఫలించాలని ఇంతమంది కోరుకుంటారు. అందుకే నీకు గోపికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అది కుదరదు మేడం. ఎందుకు కుదరదు గోపి? నీకిప్పుడు గతం గుర్తు లేకపోయినా ఒకప్పుడు నువ్వు ఈ కాంతారాన్ని ప్రేమించావు. ఆ ప్రేమ చచ్చిపోకూడదు. అందుకే మీ ఇద్దరిని కలపాలని నేను నిర్ణయించుకున్నాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళిద్దరి ప్రేమ ఫలించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వింత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను మేడం. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ జరగదు. నేను కాంతారాన్ని ప్రేమించుండొచ్చు, అదంతా గతం. కానీ నా వల్ల మీరు తల్లి కాబోతున్నారు. మీకు నేను అన్యాయం చేయలేను మేడం. అందుకే నా ప్రేమని సమాధి చేసుకుని మీ మెడలో తాళి కడతాను. అవును సృజన, మా ప్రేమ ప్రేమించుకోవడం దగ్గరే ఆగిపోయింది. కానీ నీ ప్రేమ గోపిని నీ సొంతం చేసుకునేదాకా వచ్చింది. అందుకే గోపి నువ్వు ఒకటవ్వడమే మంచిది. లేదంటే పెళ్లి కాకుండానే తల్లి వయ్యావని ఈ లోకం నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వదు. మీరందరూ దాని గురించి ఆలోచిస్తున్నారా? అసలు నేను ప్రెగ్నెంట్నే కాదు. అదేంటి, నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పింది కదా. నీకు అబార్షన్ కూడా చేయాలనుకుంటే నువ్వు గొడవ పడ్డావు కదా. మరి ఇలా ఎలా మాట్లాడుతున్నావు? నేను అందరి దగ్గర ఒక నిజాన్ని దాచాను. మా బావతో పెళ్లి ఆపడానికి ఏం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. గోపి ఎప్పుడు బయటకొస్తాడో తెలీదు. నేను ఆపడానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా మళ్ళీ వెంటనే నా పెళ్లి ప్రయత్నం మా నాన్న చేసేస్తారు. అందుకే నేను గోపి వల్ల తల్లిని కాబోతున్నాను అని తెలిస్తే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో గోపికి నాకు పెళ్లి జరుగుతుంది అని ఆ రోజు నేను అలా నాటకమాడాను. డాక్టర్కి ఇదే విషయం చెప్పాను. ఆవిడ నా మనసుని అర్థం చేసుకుని నాతో పాటు ఆవిడ కూడా నాటకమాడి నేను ప్రెగ్నెంట్ అని చెప్పారు. అంతేకాని గోపి నా సొంతం అవ్వలేదు. గోపిని నేను ప్రేమించానంతే. ఎంత పని చేసావు సృజన. ఇదంతా నిజమే అనుకుని నేను కూడా నమ్మాను. పోనీలే, ఆ రోజు నువ్వాడిన నాటకమే
శ్రీకర్ నుంచి నిన్ను కాపాడింది. నువ్వు కూడా నన్ను ఒక విషయంలో క్షమించాలి. ఏంటి కాంతారా, నేను నిన్ను క్షమించడం ఏంటి? డాక్టర్ ఎలా చెప్పింది అని నేను అడిగినప్పుడే నీకు ఇంకా అనుమానం రాలేదా? అక్కడ తారకి తెలిసిన నిజం ఇక్కడ కాంతారకి ఎలా తెలిసింది అని? అక్కడ తార, ఇక్కడ కాంతార, ఇద్దరం ఒక్కటే. ఇన్ని రోజులు నేను నీ దగ్గర ఈ నిజాన్ని దాచాను. అందుకే ఐఎమ్ వెరీ సారీ. అయితే ఇంకా ప్రాబ్లం ఏముంది? కాంతారా తారా ఒక్కరేనని తెలిసింది కాబట్టి ఇంకా గోపి కాంతారా ఒక్కటవ్వడమే మిగిలింది. అన్నయ్య, పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించండి. వీళ్ళిద్దరికి ఇప్పుడే పెళ్లి చేసేద్దాం. అది ఎప్పటికీ జరగదు మేడం. ఏంటి గోపి, నీ వల్ల నాకేమీ అవ్వలేదని తెలిసా కూడా నువ్వెందుకు ఇంకా కాంతారిని పెళ్లి చేసుకోను అంటున్నావు? ఎలా చేసుకోమంటారు మేడం? కాంతారని నేను ప్రేమించాను, కానీ తను తారగా మారి వికాస్ గారిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇంకొకరి భార్యని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను మేడం? చూడు గోపి, నీకు గతం గుర్తులేదు అన్నంత మాత్రాన నేను నీ ప్రేమని వదిలేస్తాను అని నువ్వెలా అనుకున్నావు? వికాస్ గారి గురించి ఒక సమస్య వచ్చింది. వీరుని వికాస్ గారి తల్లిదండ్రులు తీసుకెళ్లిపోతాము అన్నారు. అది అతనికి ఇష్టం లేదు. అప్పుడే ఒక స్నేహితురాలిగా నేను ఆయనకి సహాయం చేశాను. ఆయన భార్యగా నాటకమాడాను. వీరు మా బిడ్డగా అందర్నీ నమ్మించాను. వికాస్ గారు నాకు మంచి స్నేహితులే తప్ప నా భర్త కాదు. మాకు పెళ్లి జరగలేదు. ఏంటి తారా మేడం, ఇదంతా నిజమేనా? ఇంకా నీతో అబద్ధం చెప్తానని అనుకుంటున్నావా? నీకు గతం గుర్తొచ్చాక అన్ని నిజాలు చెప్పాలి అనుకున్నాను, కానీ నీకు గతం గుర్తుకు రాలేదు. అందుకే నీ దగ్గర నేనేం చెప్పలేకపోయాను. నన్ను క్షమించు కాంతారా. నాకు గతం ఎప్పుడో గుర్తొచ్చింది. ఆ రోజే నేనే గోపినని నీకు చెప్దాం అనుకున్నాను, కానీ అక్కడ వికాస్ గారు వీరు నీ పక్కనుండేసరికి నీకు పెళ్ళయిందనుకొని ఈ నిజాన్ని దాచాను. నా గతం నాకెప్పుడో గుర్తొచ్చింది. నన్ను క్షమించు. ఎవ్వరికెవరూ క్షమాపణ చెప్పుకోక్కర్లేదు. అందరూ ఒక్కొక్క నిజాన్ని దాచారు. ఇప్పుడు అందరూ చెప్పేస్తున్నారు. అమ్మ సృజన, ఏదైతేనే నీ వల్ల ఈరోజు గోపి కాంతార ఒక్కటే అవుతున్నారు. వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. ఈ పెళ్లికి పెద్ద నువ్వేనమ్మా.